రాజులకు కొంత భయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముందు చెప్పుకున్నాం కదా, కొంత యుద్ధ భయాలు, అనవసరమైనటువంటి కలహాలు, సమాజంలో విపరీతమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి, అలా విధంగా సమాజంలో కొంత అలజడి సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఎక్కువ కావచ్చు. దానిపైన ప్రభుత్వాలు, మన భారత వ్యవస్థ, మన భారత సార్వభౌములు, భారత వ్యవస్థ అంతా కూడా చక్కగా ఎదుర్కొని చక్కగా నివారించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అర్ఘాధిపతి చంద్రుడు. సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధిశ్చ జాయతే మహతీ చ అర్ఘవృద్ధి స్యాత్ చంద్రే అర్ఘాధిపే సది. ఈ సంవత్సరం చంద్రుడు అర్ఘాధిపతి అయినందున విశేష వర్షములు కురుస్తాయి. అన్ని పంటలు చక్కగా వృద్ధి చెందుతాయి. వస్తువుల యొక్క వెలలు విశేషంగా పెరుగుతాయి. సామాన్యుడికి, పంట పండించినటువంటి వారికి ధరలు ఉంటే కదండి రైతుకు చక్కని లాభం. అంచేత వాళ్లకు అనుకూలమైనటువంటి వేళలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక మేఘాధిపతి చంద్రుడు. సువృష్టి సర్వదేశానాం ఫలితా ధాన్యజాతయ. అన్ని ప్రదేశాలలో చక్కని వర్షాలు కురుస్తాయి. మేఘాలు కాస్త వాయుపీడితమైనా కానీ వర్షాలు మాత్రం చక్కగా కురిసే అవకాశం ఉంది. బహుక్షీరప్రదా గావః. పశువులు చక్కని పాలనిస్తాయి, గోవులు చక్కగా పాలిస్తాయి. ఈ విధంగా చంద్రుడికి మేఘాధిపతిత్వం రావటం వల్ల. ఇక రసాధిపతి శని అండి. ఘృతతైల గుడక్షౌద్రా ఏ చాన్యే రసజాతయః శూన్యార్ఘం యాంతి తే సర్వే శనో యది రసాధిపే. ఈ సంవత్సరం శనికి రసాధిపతిత్వం లభించినందువలన నెయ్యి, నూనెలు, రసవస్తువులు మొదలైన తేనె, బెల్లము మొదలైనటువంటి వాటన్నీ కూడా వెలలు తగ్గి ఉండవు అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా సామాన్యులకి, అతి సామాన్యులకి, శ్రామిక కార్మిక జనాలందరికీ కూడా కొంత వాళ్ళు దీన్ని భరించే స్థితికి వెలలు తగ్గి ఉండే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక నీరసాధిపతి గురుఫలం. పూగీ ఫలాన్యఖిల రత్న సువర్ణ ధాన్య కార్పాస చర్మ కుసుమాని చ చందనంచ వృద్ధిం యయుర్విచ గణా సుఖినో భవంతి భూమౌ చ నీరసపతౌ సురరాజ్య పూజ్యే. నీరసాధిపతి గురువు అయినందువలన పోకలు, అన్ని రకములైనటువంటి రత్నములు, సువర్ణము, ధాన్యములు, దూది, చర్మము సంబంధితమైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా, పువ్వులు, మంచి గంధము మొదలైనటువన్నీ కూడా వృద్ధి చెందుతాయి. బ్రాహ్మణులు, సత్కర్మలు ఆచరించే వాళ్ళందరూ కూడా, బ్రాహ్మణ స్వభావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా స్వధర్మబద్ధులై ధర్మము, శాస్త్రము, సాటి మానవుడిని మానవుడిగా చూసేటువంటి తత్వము, లోకహితము ఇవన్నీ కూడా నీరసాధిపతి గురువు అయినందువల్ల ఏర్పడతాయి. ఇక పశుపాలకుడు, గోపాలకుడు అండి. అన్నీ మనుషులకేనా? మరి ప్రాణులకి, పశువులకు కూడా ఆధిపత్యం లేదా? కేవలం మనుషులైనా ఈ భూమి మీద పుట్టి నివసించేటువంటి, మనుగడ సాగించేటువంటి అధికారం పరమాత్మ మనతో పాటుగా క్రిమికీటకాదులను సైతం, పశువులను సైతం సృష్టించాడు. ధర్మం అందరికీ ఒకటే సుమా, ధర్మం అందరికీ సమానమే. కనుక ఆ విధమైనటువంటి న్యాయంలో ఈ సంవత్సరము పశువులను కాపాడేటువంటి వాడు, పశువులను తోలేటువంటి వాడు, పశువులను సంరక్షించేటువంటి వాడు గోపాలుడు అయ్యాడు, కృష్ణుడే. కనుక పశువృద్ధి సుభిక్షంచ బహుసస్యార్ఘ సంపద. చక్కని పాలు రావటం, పశువులు చక్కగా విశేషంగా పాలనిస్తాయి, సుభిక్షం ఏర్పడుతుంది. అంతేకాకుండా పంటలు బాగా వృద్ధి చెందుతాయి. పశువులు బాగా పాలు ఇవ్వాలంటే అర్థం ఏమిటి? దానికి కావలసిన తృణధాన్యాదులన్నీ కూడా దొరకాలి. అవి దొరకాలంటే వర్షాలు కురవాలి, చక్కగా ఆ తృణం అంతా కూడా వృద్ధి చెందాలి. అప్పుడే కదండి పశువులు చక్కగా పాలిచ్చేది. అంచేత ఇవన్నీ వాటికి అనుకూలంగా ఏర్పడతాయి. అంతేనా, పశువులను, గోవులని ముఖ్యంగా పోషించాలనేటువంటి ఆలోచన, గో ఉత్పత్తులపైన, గోవుల యొక్క పాలపైన, ఆవు పాలపైన, ఆవు గోమయం పైన, ఇదంతా కూడా సమాజానికి, మనుషులకి చక్కని అనేకమైనటువంటి సమస్యలకు నివృత్తి కలిగిస్తాయి.
వైద్య శాస్త్రంలో గోవు యొక్క గోమయము, గోక్షీరము, గోఘృతము ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఆవుల యొక్క ఉత్పత్తి యొక్క ఆ వస్తువులన్నీ కూడా మనుషులకు ఆరోగ్యానికి ఎంతో అవసరము, ఈ సమాజానికి అవసరము, ఈ పర్యావరణానికి అవసరం అనేటువంటి విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. అది కూడా పశుపాలకుడు గోపాలుడు అయినందువల్ల ఏర్పడేటువంటి చక్కని విశేష ఫలితం. స్థాన రక్షకుడు కూడా గోపాలుడే కనుక చక్కని విశేష ఫలితాలు కలుగుతాయి.